ఇకపోతే తదుపరి రాశి వచ్చేసి అలాగే చివరి రాశి వచ్చేసి మీనరాశి. సో ఈ మీనరాశి వారికి 2024లోని జాతకరీత్యా ప్రకారం చూసుకున్నా గాని, గ్రహస్థితి ప్రకారం చూసుకున్నా గాని సో వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఒకవేళ దోషాలు ఏమైనా ఉంటే సో వారు ఏ విధమైన పరిహారం చేసుకుంటే వారికి బాగుంటుంది అంటారు? తప్పకుండా అమ్మా. మనకి మీనంలోనే ఇప్పుడున్న గ్రహస్థితి కనుక చూసుకుంటే సర్వసాధారణంగా మీనానికి ఉన్న లక్షణం ఏమిటంటే అన్వేషణ ఉంటుంది. అంటే నేను అసలు ఎందుకు పుట్టాను, నా జన్మ దేనికి, నా పుట్టుక దేనికి అనే ఒక అన్వేషణలో ఉంటారమ్మా మీన రాశి వారు. ఎందుకు అంటే వీరికి మీన రాశిలో జన్మించారు అంటే 99% ఆఫ్ కేసెస్ ఇస్ లాస్ట్ లైఫ్. అంటే ఒక వాళ్ళ లైఫ్ జర్నీ అయిపోయింది ఇంకా అక్కడికి. ఇంకా తర్వాత లైఫ్ అంటే జీవం అనేటువంటిది వాళ్ళ మనుష్య జన్మ కంటే కూడా కొంచెం ఉత్తమ జన్మలోకి వెళ్ళడం. కానీ ఎందుకంటే మీనం అంటేనే స్పిరిచువల్ రిలేటెడ్, ఆధ్యాత్మికమైన, దైవ సంబంధించిన వాటికి దగ్గరగా ఉండేటువంటి రాశిగా చెప్తూ ఉంటారు. సో వీళ్ళ జీవితాన్వేషణ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. వీరికి ఇప్పుడున్న గ్రహస్థితి ఏమిటంటే రాశిలో రాహు సంచారం, సప్తమంలో కేతువు, ధనస్థానంలో గురువు, వ్యయంలో శని. సర్వసాధారణంగా మీన రాశి వారికి ఏంటంటే ఒక 1 year 1 month నుంచి 1 year 2 months ఆల్మోస్ట్ అవుతుంది. ఏలినాటి శని ప్రారంభమైంది ఆల్రెడీ. ఇప్పుడు 12వ స్థానంలో ఉన్నాడు శని. దీనివల్ల ఏంటి, అమ్మో ఏలినాటి శనికి ఇంకా 6 సంవత్సరాలు ఉంటుంది కదా అనుకుంటూ ఉంటారు. ఏలినాటి శని వచ్చింది అనగానే మనం ఏదో భయపడ్డాం కదా, అది ఏ స్థానంలో ఉంది, దానికి తగ్గట్టుగా మనం ఏం చేసుకోవాలి ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ 12వ స్థానంలో ఉన్నాడు. 12వ స్థానంలో ఉంటే ఏంటి, ఖర్చులు, ఇన్వెస్ట్మెంట్స్, మనం దేనికి ఎంత ఖర్చు పెడుతున్నాము, ఓవర్గా ఏమైనా ఖర్చు పెడుతున్నామా, ఓవర్గా ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామా అనే క్యాలిక్యులేషన్ కనుక తప్పితే వీళ్ళు ఇబ్బంది పడతారు. అదర్వైజ్ భయపడాల్సిన పని లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఒకటి. రెండవది ఏమిటంటే రాశిలో ఎప్పుడైతే రాహు సంచారం జరుగుతూ ఉంటుందో, రాహు ఈజ్ ఇల్యూజన్, ఇమాజినేషన్, అనవసరమైన ఏదో జరుగుతుందేమో అనేటువంటి ఒక భయాన్ని క్రియేట్ చేసేటువంటి గ్రహం. కాబట్టి ఈ గ్రహం ఎప్పుడైతే ఇక్కడ ఉంటుందో ఇచ్చేటువంటి ఫలితాలు ఏమిటి అంటే ఏదో జరగబోతుంది అనేటువంటి క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే పంచమాధిపతి అక్కడి నుంచి ఆలోచన స్థానాన్ని ఆ రకంగా ఆలోచన కలిగిస్తూ ఉంటాడు. కాబట్టి ఏమిటి, ఎప్పుడైనా సరే వీరికి ఎక్కువ ఆలోచనలు వస్తున్నాయండి, ఎక్కువ భయాందోళనకు గురవుతున్నాము అని అనుకున్నప్పుడు చేయవలసినటువంటి పని ఏమిటి అని చూసుకున్నట్లయితే దుర్గానామాన్ని ఎంత స్మరిస్తూ ఉన్నట్లయితే వీరికి అనవసరమైనటువంటి ఆలోచనలు పక్కకు పోతాయి. ఇది ముఖ్యంగా వీరు పాటించాల్సినటువంటి. ధనస్థానంలో గురువు ఉన్నప్పుడు సహజంగా రాశ్యాధిపతి 2లో ఉన్నాడు, ఫైనాన్షియల్ గ్రోత్ అయితే ఖచ్చితంగా ఇస్తాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే కొంత మెడిటేషన్స్ కూడా చేస్తూ ఉండాలి వీరు. అదే గురువు మనకి 2లో ఉన్నప్పుడు సర్వసాధారణంగా ఇచ్చే ఫలితాలు కూడా ఏమిటంటే లాయర్లకి, టీచర్లకి, కన్సల్టెన్సీ రంగాల్లో ఉండేటువంటి వారికి, ట్రైనింగ్ సెంటర్స్ నడిపేటువంటి వారికి, లేదా ఏదైనా ఆధ్యాత్మికమైనటువంటి పౌరోహిత్యంలో ఉండేటువంటి వారికి కానివ్వండి, వీరందరికీ కూడా కొత్త ఉపాధులు, కొత్తగా ఏదైనా జాబ్ సంబంధించినటువంటి ప్రయత్నం చేస్తారు. మే మాసం వరకు ఈ యొక్క గ్రహస్థితి సహకరిస్తుంది. మరి మే తర్వాత పరిస్థితి ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే అక్కడ కొంచెం చేంజ్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. అక్కడ చేంజ్ ఆఫ్ జాబ్స్ రావడం, ఉన్నత విద్యల కోసం చేసే ప్రయత్నాలు సక్సెస్ అవ్వడం. బికాస్ ఆఫ్ 3rd హౌస్లో జూపిటర్ ఎప్పుడు కూడా ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్ బాగా తోడ్పడతాడు. ఎందుకంటే అతని దృష్టి 9th హౌస్ మీద పడుతుంది. అదేవిధంగా 9th హౌస్ మీద పడడమే కాకుండా ఇప్పుడు ఇంతకాలం నుంచి ఇప్పుడు స్టార్ట్ అయింది ఏంటి, రాశిలో ఎప్పుడైతే రాహు సంచరిస్తూ కేతువు సప్తమంలో ఎప్పుడైతే ఉన్నాడో ఇది కలిగేటువంటి ఫలితం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే కేతువు పర్టికులర్గా ఇచ్చేటువంటి రిజల్ట్ వివాహ స్థానంలో ఉన్నాడు. కాబట్టి వివాహ సంబంధించినటువంటి విషయాలు జాగ్రత్త పడాలి. అంటే తొందరపాటులో ఒక్కోసారి ఏం చేస్తారంటే వెక్స్ అయిపోతుంటారు. అబ్బా చాలా సంబంధాలు చూసి ఏదో ఒకటి కానివ్వండి, ఏదో ఒకటి కానివ్వండి అని వెక్స్ అవడమే వీళ్ళ జీవితాన్ని మొత్తం మార్చేస్తుంది. అంతకుముందు అంతకంటే మంచి సంబంధాలు కూడా వదులుకుంటాడు. అంతకుముందు బాగా చక్కగా చదువుకున్న అమ్మాయి లేకపోతే మంచి కుటుంబాన్ని కూడా వదిలేసుకుని ఇన్ని చూస్తే విసిగొచ్చేసిందండి, సరే ఏదో ఒకటి అనేది అక్కడ ఏమవుతుంది, అక్కడే సరిగ్గా ఆ వ్యక్తిని ఆ కర్మ పట్టుకుంటుంది. అందులో పర్టికులర్గా సప్తమ స్థానంలో గోచారంలో కేతు సంచారం జరిగేటప్పుడు ఆ కేతు ఇచ్చే ప్రభావం ఎలా ఉంటుందని సరిగ్గా మీ కర్మ అక్కడికి వచ్చి పట్టుకొని, అది పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, అక్కడి నుంచి లైఫ్ పార్ట్నర్ వల్ల వీళ్ళకి ఇబ్బంది అనేటువంటిది ప్రారంభం. వీళ్ళకి వాళ్ళకి మ్యాచ్ అవ్వదు, మైండ్ సెట్ మ్యాచ్ అవ్వదు, రకరకాల ఇబ్బందులు వస్తాయి. కాబట్టి పర్టికులర్గా ఈ టైంలో వివాహ నిర్ణయాలు తీసుకునే విషయంలో కంపల్సరీ కాంప్రమైజ్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ మనీయో అందమో ఇవి కాదు, వాళ్ళు ఏమిటి అనేది పూర్తిగా తెలుసుకోండి, తెలుసుకొని అడుగు వేయండి అని చెప్తాను. అదేవిధంగా నాట్ ఓన్లీ మ్యారేజ్, పార్ట్నర్షిప్స్, ఏదైనా ఒక బిజినెస్ చేస్తున్నాము, ఒక పార్ట్నర్ తీసుకునేటప్పుడు కూడా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఒక పార్ట్నర్ సరైన పార్ట్నర్ కాకపోతే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం మనం. అది
అదే విధంగా చూసుకున్నట్లయితే గురుగారు ఈ మీన రాశి వారి జాతకంలో ఎటువంటి దోషాలు తొలగిపోవాలన్నా కానీ లేదంటే కొంచెం తగ్గుబాటు పట్టాలి అనుకున్నా కానీ సో వారు ఏ విధమైన పరిహారాలు చేసుకుంటే వారికి బాగుంటుంది అంటారు? తప్పకుండా అమ్మా. నువ్వులు మినుములు దానంగా ఇస్తుండాలి శనివారాల పూట. దగ్గరగా ఆలయంలో ఉన్న బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వాలి. అదేవిధంగా దుర్గానామాన్ని ఎక్కువగా స్మరిస్తుండాలి. రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క అష్టోత్తరాలు చేసుకుంటుండాలి. ఏదైనా ఒక వివాహ సంబంధం వచ్చింది, ఇప్పుడు సప్తమంలో కేతువు బాలేడని చెప్పుకున్నాం, అవును, మరి అలా అని పెళ్లి చేసుకోకుండా ఉండలేరు కదా. ఏదైనా ఖచ్చితంగా. గణపతి ఆలయానికి వెళ్ళి వివాహ సంబంధం మాట్లాడడానికి వెళ్ళండి. లేదా ఒక అప్లై చేస్తున్నాం మ్యాట్రిమోనీస్ లో, మనం ఫిల్అప్ చేస్తాం, ప్రొఫైల్ ప్రొఫైల్ ఫిల్అప్ చేసేటప్పుడు గణపతిని తలుచుకుంటూ చేయండి. అప్పుడు ఆటంకాలు కలగకుండా ఉంటుంది. ఓకే. సో అదే విధంగా వీరు ఏ ఏ ఆలయ దర్శనం చేసుకుంటే వీరికి బాగుంటుంది అంటారు? వీళ్ళు ముఖ్యంగా వివాహ సంబంధాలు ప్రయత్నం చేసేవారు గణపతి ఆలయాలకు వెళ్ళడం గణపతి మంచిది. నార్మల్ గా అయితే స్కంద ఆలయాలకి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకి, దుర్గా ఆలయాలకు వెళ్ళడం అనేటువంటిది మంచి ఫలితాలు ఇస్తుంది. అనవసరమైన మాయ మనల్ని కమ్మకుండా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే రాహుకేతువులు ఎప్పుడు ఏం చేస్తారంటే మాయలాగా, ఒక మాయలాగా కమ్మి ఇబ్బందిని ఇస్తూ ఉంటాడు. కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి.